మీ పేరు? నా పేరు పెద్దాడు లక్ష్మమ్మ. పాప పేరు? పెద్దాడు జ్యోతి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 ఆడపిల్లలమ్మ. ఈ అమ్మాయి పెద్దదాయి. ఈ అమ్మాయి పెద్దమ్మాయి? ఈ అమ్మాయి పెద్ద. ఇంకో అమ్మాయి ఏది? పెళ్లి చేశానమ్మ. పెళ్లి అయిపోయింది. ఏం చేస్తున్నారు తను? అతను అబ్బాయి కూలి పని చేస్తాడు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉండే? కంచరపాలెం ఉంటారు, వైజాగ్ లోనే. తను రావటం పోవటం చేస్తాడు. చేస్తుంది. ఎంత ఇస్తారు నెలకి? ఒక 500 600. మరి అతను కూలి పనుడే కదమ్మా, వాళ్ళకి తోసినంత ఇస్తారు. వచ్చినప్పుడు పాప వచ్చినప్పుడు 100 200 పెళ్ళికి ఇస్తారు. టిఫిన్ ఏదైనా కొనమ్మా అని. పాపకి మాటలు రావా? మాటలు అమ్మ నాన్న అంతది, నీకు వేరే మాటలు రావమ్మా. నీ పేరేంట్రా? పేరేంటమ్మా? అక్క చెప్పు, నోరు తిరగదమ్మా. అదే అమ్మ పేరేంట్రా? చెప్పగలవా? జ్యోతి అని చెప్పు. జ్యోతి అను. నీ పేరు జ్యోతినా? పాపకి ఎన్ని ఏళ్ళు ఉండొచ్చు? 29 సంవత్సరాలమ్మా. ఓ పెద్ద ఆవిడే. ఓకే. ఏమైంది, ఎందుకు తినేలా అయిపోయారు? మరి పుట్టుకలోనే అలా వచ్చిందమ్మా. కడుపులో ఉంటుండగే మెదడు ఫోలియో వచ్చింది. మెదడు ఫోలియో, చిన్న మెదడు లేదు. తర్వాత ఈ మధ్యలోనే హోల్ పడిపోయిందమ్మా. హార్ట్ లో హోల్ కూడా? హార్ట్ లో హోల్ కూడా ఉంది. అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నా కూడా తనకి ఐడియా అర్థం అవుతుందమ్మా. ఓహో, అర్థం అవుతుంది. నడవటం తనకి చేయలేదు కానీ తిరిగి చెప్పలేదు. మిగతావన్నీ తెలుసు? తెలుసు. మనం ఎటు మాట్లాడుకున్నామో అర్థం అవుతుంది. ఇప్పుడు మనం తింటూ తనకు పెట్టకపోతే అడుగుతుంది. ఆకలి ఇలాగంటే పెట్టకన్నా ఉంటే ఒక రోజంతా? ఒక రోజు అని పెట్టకుండా ఉంటే అడుగుతుందమ్మా. అంతే. తిరిగి ఏదైనా ఇసరటం సామాన్లు లేదు. సో తనకు సపోర్ట్ లేదు. నెగలేదమ్మా. లేకపోతే ఊరుకోదు. నెగలేదు. ఆకలి తెలుస్తుంది. ఆకలి తెలుస్తుంది. మనం మాట్లాడుకునేవి తెలుస్తాయమ్మా. ఓకే. నా పేరేంటి? అక్క. ఇది అక్క చెల్లి వచ్చిందా? జ్యోతి రాలేదు. అలాగే చెప్తా. నాన్నేరి? జ్యోతి పైకి చూడు, ఇలా పైకి ఎత్తు. చూడు అక్క, నన్ను చూడు. నాన్నేరి? అక్కడ ఉన్నారా? వెళ్ళిపోయారా? తెలుసు కానీ బాడీ అట్లా ఉండటం వల్ల తన మాటలు రాకుండా అయిపోయింది. అతను ఉన్నప్పుడు పడిపోతుందా? ఏం లేదు, పడిపోతుందా? ముందు అలా పడిపోతుంది. ఇందులోను నడువులోను బలం లేదు తల్లి. ఇది ఇలాగి ఫాట్ అంతా బాడీ వీక్ అయిపోయి నరాలు చచ్చిపడిపోయి అన్నారు. డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు, డబ్బులు ఖర్చు పెట్టడం. అది అతని కష్టం అంతా ఇతనికి ఈవిడికే పెట్టాడు. ఏం చేసేవారమ్మా? కాపీ పని చేసేవారమ్మ. ఇల్లు మీది సొంత ఇల్లేనా? మా అమ్మ ఇచ్చిందమ్మ నాకు పసుపు కుంకం కింద మా అమ్మ ఇచ్చింది. కట్నం కింద. ఎన్నాళ్ళు అయింది మీ ఆయన చనిపోయి? మా ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందమ్మా. 9 ఏళ్ళు అవుతుంది. అలా పడుకొని బయట ఏమైనా కూర్చోవడం అలా చేస్తుందా? బయట కూర్చోబెట్టరా? బయట కూర్చోబెట్టచ్చు కదా. నల్లేదమ్మా. అదే ఇప్పుడు మీరు హాస్పిటల్కి ఎలా అయితే తీసుకెళ్తున్నారో బయట ఒక చైర్ వేసి, చైర్ ఉంది, దాని మీద తీసుకెళ్తాను ఆటో దాకా. అదే అన్నాను, అదే చైర్ లో అంతాక కూర్చోబెట్ట ప్లాస్టిక్ చైర్ లో కాసేపు గాలి వెళ్తురు మనుషులు వస్తుందమ్మా. నాకు ఓపిక లేదురా దాన్ని తీసుకురావడానికి. మీ ఆయన బాగా చూసుకునేవారా? బాగా చూసేవారు. ఎలా చూసేవారు? పని చేసుకునేవారు. అప్పుడు 150 200 ఇచ్చేవారు. అయ్యా అతను ఒక 50 రూపాయల ఖర్చు, సిగరెట్ల ఖర్చు కాటి తీసుకు 150 రూపాయలు లెక్క ఇచ్చేవారు. బియ్యం ఇస్తాను, తీసుకుంటావా జ్యోతి? బియ్యం ఇస్తాను అంటే అబ్బాబాబా ఈ కళ కూడా ఉంది నీకు. బియ్యం ఇస్తాను అనగానే ఆనందం చూడండి ఆ పిల్లకి. నువ్వు రాసుకుంటావా? తలకి రాసుకుంటావా? అన్నీ అర్థమవుతున్నాయి. అర్థమవుతాయి. నాటకం ఒకటే లేదు. ఎంత పట్టుకో, తీసుకో. నువ్వు తీసుకుంటేనే, లేదంటే నువ్వు రారా పట్టుకెళ్ళిపో. మరి తీసుకుందా? చెయ్యి జస్ట్ ఇలా తాకించి చాలు. ఓకే, కావాలి కదా నీకు? ఇక్కడ పెట్టినా ఇది? పట్టుకో. చూసారా, అన్ని తెలుసు తెలుసమ్మా. తెలియదని అన్నారు. తెలుసు. కావాలి. ఓకే, అన్నీ కావాలి. ఇగో చింతపండు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇగమ్మా ఇవి రేషన్. ఇది 26 కేజీల బియ్యం.
నీకు నైటీలు బాగున్నాయా? ఇందా నీకేరా, తీసుకో. మీకు చీరలు తీసుకోండి. పాపకి మెడిసిన్ కో లేకపోతే కొంచెం ఏమైనా కావాల్సి వస్తే 4,000 ఇస్తున్నాను నేను. తీసుకోరా జ్యోతి. తీసుకో. అక్కేస్తుంది, నువ్వు తీసుకో. వద్దులేండి, తీసుకోండి, మీరే తీసుకొని. ఓకేనా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.